హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 2 షార్ట్స్‌లో నేను పోస్ట్ చేసిన ఈ హ్యాండ్ పెయింటెడ్ ఫ్యాబ్రిక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెసేజ్ చేశారు, చాలా బాగుందని చెప్పి. ఈ షార్ట్ కింద కమెంట్స్ కూడా చేశారు. బై ద వే ఇది ఒక 2.5 మీటర్స్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద వేసిన పెయింటింగ్. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తా వినండి. ఇది ఒక 7 ఇయర్స్ బేబీకి డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను డిజైన్ వేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేశాను మిగతా వాటి అన్నిటికంటే. ఎందుకంటే నేను శారీస్ మీద పెయింటింగ్ చేశాను, ఇంకా దుపటాస్ మీద చేశాను, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ మీద చేశాను. బట్ ఫ్రాక్ మీద, అది కూడా ఒక 7 ఇయర్స్ బేబీకి వేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. అందుకని చెప్పి కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని వేశాను. క్లయింట్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవన్నిటి గురించి లాస్ట్లో చూసుకుందాము. ఫస్ట్ ఈ పెయింటింగ్ ట్యుటోరియల్ కావాలి కదా మీకు, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్యూలిప్స్ వేయడానికి యూ షేప్లో అవుట్లైన్స్ ఇచ్చుకుని వాటికి పెటల్స్ అవన్నీ రఫ్గా అవుట్లైన్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే నేను వేసే ప్రతి పెయింటింగ్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. అందుకని చెప్పి ముందర అవుట్లైన్స్ ఇచ్చుకుని దాన్ని తడిపి అప్పుడు ఫ్లెమింగో పింక్ వేసి దానిపైన వైట్ షేడింగ్ ఇచ్చి పెయింట్ చేశాను అనమాట. సరే, కానీ మీకు ఒక విషయం తెలుసా, అందరూ ఏమనుకుంటారంటే ట్యూలిప్స్ పెద్ద కష్టం కాదు, చాలా ఫాస్ట్గా వేసేయచ్చు, తొందరగా నేర్చుకోవచ్చు అని అందరూ అనుకుంటారు. బట్ రియాలిటీలో ఏంటంటే ట్యూలిప్స్ నేర్చుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అవి చూడడానికి ఈజీగా ఉంటాయి, వేయడం కష్టంగా ఉంటాయి కాబట్టి షేప్స్ అవి కరెక్ట్గా రావు. అండ్ ఇక్కడ నేను వేసిన షేప్ని మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే క్లయింట్ నన్ను నమ్మి నన్ను ట్రస్ట్ చేసి నా సొంత ఐడియాస్ తోటి ఇది డిజైన్ చేయమన్నారు. అందుకని చెప్పి పర్ఫెక్ట్గా ఇవ్వాలి అని చెప్పి నీట్గా మళ్ళీ కొంచెం మోడిఫికేషన్స్ కూడా చేయడం అయింది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్స్ వేసేసిన తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ ఫ్లవర్స్కి మీకు చూపిస్తున్నా. యూ షేప్లో వేసుకుని రఫ్గా దానికి ఆ యూ షేప్కి ఆ క్రిస్ క్రాస్గా పెటల్స్ వేసాను. దాన్ని తడిపి దాని మీద వైట్ ప్రైమర్ వేసి ఫ్లెమింగో పింక్ ఫిల్ చేశాను. అప్పుడు వైట్ కలర్ తోటి షేడింగ్ ఇచ్చాను అవుట్లైన్ లాగా. అప్పుడు ట్యూలిప్ పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది. అండ్ తర్వాత హూకర్స్ గ్రీన్, సాప్ గ్రీన్ యూస్ చేసి స్ట్రైట్గా స్టెమ్స్ గీసాను అనమాట. ట్యూలిప్స్కి స్టెమ్స్ స్ట్రైట్గా ఉంటాయి, కొంచెం స్లాంటింగ్లో ఉంటాయి, కానీ పూర్తిగా కిందకి వాలిపోవు కదా. ట్యూలిప్స్ వేసేటప్పుడు నేను ఎన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అబ్జర్వ్ చేశానంటే, ఎందుకంటే వేసిన దానికి కొంచెం మీనింగ్ఫుల్గా, కొంచెం బ్యూటిఫుల్గా, చూడ్డానికి బాగుండేలాగా వేయాలి కదా. బికాజ్ ఐఎమ్ షోయింగ్ ఆర్ట్, ఐఎమ్ నాట్ జస్ట్ డ్రాయింగ్ సంథింగ్. అందుకని చెప్పి ఐఎమ్ షోయింగ్ మై ఆర్ట్. అందుకని కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి, కొంచెం కచ్చా. అందుకని చెప్పి మనం ఏ పెయింటింగ్ వేసినా అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్యూలిప్స్ మొత్తం ఆ ఫ్రేమ్ అంతా ట్యూలిప్స్ వేసేసాను. వేసేసిన తర్వాత లావెండర్ బడ్స్ వేస్తున్నాను, బంచెస్ ఆఫ్ లావెండర్స్. దీన్ని నేను ఏం చేశాను అంటే ఫ్లాట్ బ్రష్ తీసుకుని డాటింగ్ టెక్నిక్ తోటి లావెండర్ బడ్స్ని డ్రా చేశాను. డ్రా చేయడం కాదు, ట్యాపింగ్ తోటి వేసాను అనమాట. సో దీనికి కూడా నేను అవుట్లైన్ అది ఏం వేసుకోలేదు. ఇది నేను వేసేది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి కొంచెం కష్టం. సో స్లో ప్రాసెస్లో వెళ్తుంది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయాల్సి ఉంటుంది. అందరూ నాకు డిఎం చేస్తున్నారు, నేర్పిస్తున్నారా, క్లాసెస్ తీసుకుంటున్నారా, నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ పెయింటింగ్ ఎప్పుడు అని. లేదండి, ప్రస్తుతం క్లాసెస్ అయితే తీసుకోవట్లేదు, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉన్నాయి ఫినిష్ చేయడానికి. దాని గురించి మేము ఆర్డర్స్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. అండ్ ఇది ఇప్పుడు ఏంటంటే ఈ లావెండర్ బడ్స్ వేసాను కదా, వాటికి అల్ట్రామెరైన్ బ్లూ, వైట్ రెండు తీసుకుని వేసాను అనమాట. వీటికి కూడా స్టెమ్స్ స్ట్రైట్గానే వేసాను. కాకపోతే లావెండర్ బడ్ స్టార్టింగ్ నుంచి స్టెమ్ గీసుకుంటూ రావాలి. వేసేటప్పుడు బ్రష్ పైకి ఎత్తకూడదు. బ్రష్ పైకి లిఫ్ట్ చేసామంటే స్టెమ్ వంకర వస్తుంది, లేదంటే కనెక్షన్ కట్ అయినట్టు తెలిసిపోతుంది అనమాట. అండ్ దెన్ ఫస్ట్ నేను ట్యూలిప్స్ వేసుకున్నాను. ట్యూలిప్స్ కంటే కొంచెం హైట్లో, కొంచెం ఎక్కువ హైట్లో లావెండర్ బడ్స్ వేసాను. ఆ తర్వాత ఈ రెండింటికి కిందకు వచ్చేలాగా 5 పెటల్ ఫ్లవర్స్ వేసాను. దీనికి గోల్డెన్ ఎల్లో, లైలాక్ అండ్ వైట్ యూజ్ చేసి వేసాను అనమాట. ఈ 5 పెటల్ ఫ్లవర్స్ వేసినప్పుడు నా ఏంటంటే గడ్డి పువ్వులాగా కనిపించాలి. ఇట్స్ లైక్ ద ఎంటైర్ కాన్సెప్ట్కి ఐడియా ఏంటంటే ఇట్స్ అ ట్యూలిప్ గార్డెన్, ఒక ఫ్లోరల్ గార్డెన్ లాగా. సో క్లయింట్ నాకు ఫస్ట్ ఇది ఇచ్చినప్పుడు
వాళ్ళు ఏం చెప్పారంటే లైట్ కలర్ మీద వేయండి, ఎక్కువ హడావిడిగా కాకుండా నీట్గా డీసెంట్గా డల్గా ఉండేలా వేయండి అన్నారు. నేను అనుకున్నా అది దుప్పటాకి ఏమనుకున్నా, దెన్ లేటర్ వాళ్ళు చెప్పారు ఇది మా పాపకి దీనికోసం బర్త్డే కోసం అని అన్నారు. నేను ఇంతకు ముందు ఒక పీచ్ కలర్ ఫ్రాక్ డిజైన్ చేసుకున్నాను కదా, అది చూసి అమ్మాయి అలా కలర్ఫుల్గా కావాలి అయింది. అందుకని చెప్పి నేను చెప్పాను 7 years కదా పాపకి, కలర్ఫుల్గా వేస్తే ఫెయిరీ వైబ్స్ వస్తాయి, చిన్నపిల్లలకి ప్రిన్సెస్ అండ్ ఫెయిరీస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఫ్యాంటసీ ఫీల్ అవుతుంటారు కదా, అలా వేస్తే చాలా బాగుంటుంది అన్నాను. సో నేను చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అని సో అయితే మీకు ఎలా నచ్చితే అలా వేయండి, బట్ చాలా అందంగా కనబడేలాగా వేయండి అన్నారు. సో దే ట్రస్టెడ్ మై ప్రాసెస్ అండ్ నేను డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కలర్స్ అవన్నీ చూస్ చేసుకుని అండ్ ఒక కలర్కి ఇంకొక కలర్ సంబంధం ఉండకూడదు అని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని దాన్ని బట్టి డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను డిజైన్ చేసేటప్పుడు ఒకటే అనుకున్నా, అయితే వాళ్ళు కావాలంటే ఫ్రాక్ కుట్టించుకునేలాగా, లాంగ్ ఫ్రాక్ కానీ షార్ట్ లెంత్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ కుట్టించుకునేలాగా కానీ ఎలా కుట్టించుకున్నా కంఫర్టబుల్గా కటింగ్ అది కంఫర్టబుల్గా ఉండేలాగా వేయాలి అని డిసైడ్ అయ్యి సింగిల్ బార్డర్ వేసి ఆ తర్వాత బాడీ పార్ట్కి ఒకే ఒక్క ట్యూలిప్ వేసాను అనమాట. ఒక్క ట్యూలిప్ తోటి వదిలేసాను, ఎందుకంటే కిందన బాటమ్ పార్ట్ అంతా ఫుల్ హెవీగా వస్తుంది కాబట్టి పై పార్ట్ కొంచెం ఒక్కటే ఫ్లవర్ తోటి వదిలేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఇది నేను ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద వేసాను. ఇది ఫ్యాబ్రిక్ కలర్ ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, ఎందుకంటే దీని కింద గ్రే కలర్ పెడితే గ్రే షేడ్లో కనిపిస్తుంది, అలానే ఫ్యాబ్రిక్ వైట్ కలర్ అంటే కాదు, పింక్ పెడితే పింక్ షేడ్లో కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ క్రేప్ లైనింగ్ పెట్టి చూసాను, కొంచెం డల్గా ఉంది బట్ బాగుంది. కానీ తర్వాత సాటిన్ లైనింగ్ పెడితే వా ఎంత బాగుందంటే సూపర్ అనిపించింది. ఆ షైన్కి ఈ డిజైన్కి సూపర్గా అనిపించింది. అండ్ మొత్తం అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత చూస్తే అబ్బా నాకైతే వెంటనే నేను ఒక డిజైన్ చేసేసుకోవాలి చున్నీకి కానీ శారీకి కానీ అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్యూలిప్స్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, ఇది నేను షార్ట్ వీడియో పెట్టగానే నాకు ట్యూలిప్ ఫ్లవర్స్కి ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. లైక్ ఒక ఇండిపెండెన్స్ డేకి శారీ అని చెప్పి డ్రెస్కి అలాగా చాలా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ మీరు కూడా ఇదే సేమ్ డిజైన్ని డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డిజైన్స్ని కూడా శారీస్ దుప్పటాస్ మీద లెహెంగాస్కి అలాగా డ్రెస్ మెటీరియల్స్కి కూడా డిజైన్ చేయించుకోవచ్చు. దానికోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మొత్తం వేసేసిన తర్వాత ఇలా ఉంది, 2.5 meters ఫ్యాబ్రిక్ మీద వేసా. అండ్ మీరు డిజైన్ చేయించుకునేటప్పుడు ప్రైజెస్ ఖచ్చితంగా మారుతాయి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బట్టి మారుతుంది అండ్ డిజైన్ బట్టి కూడా మారుతుంది. సో తర్వాత ప్రైస్ రేంజ్ మారింది అని చెప్పి మాత్రం అనుకోవద్దు. అండ్ మొత్తం ఇదంతా వేసేసిన తర్వాత చూపిస్తున్నా, దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. అండ్ ఖచ్చితంగా యాక్చువల్లీ నేను స్టిచ్చింగ్ చేయను, ఓన్లీ పెయింటింగ్ చేసి ఇస్తాను. సో పెయింట్ వేసేసి ఇచ్చేసా అనమాట క్లయింట్కి. వాళ్ళు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇస్తా అన్నారు. స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. అండ్ డీటెయిలింగ్స్ మాటకు వస్తే మేము ఎంబ్రాయిడరీ చేయం. ఎంబ్రాయిడరీ కావాలంటే మీరు బయట చేయించుకోవాలి. చిన్న డీటెయిలింగ్స్ లైక్ మెరుపుల్లాగా అలాగా ఇవ్వము, నార్మల్ డీటెయిలింగ్స్ అవి ఇస్తాం. దీనికి ఒక లేస్, గ్రే కలర్ లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇంకా అందంగా కనబడింది. సో మొత్తం ఫ్రాక్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. అందరూ నాకు డిఎం చేస్తున్నారు క్లాసెస్ తీసుకుంటారా, పెయింటింగ్స్ నేర్పిస్తున్నారని. సారీ ఫర్ ఎ వైల్, కొంతకాలం మేము పెయింటింగ్స్ నేర్పించదలుచుకోలేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఫినిష్ చేయాల్సి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇప్పట్లో అయితే ఏమనుకోలేదు. స్టార్ట్ చేస్తే కనుక అప్డేట్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9494974058 9014236285 అనే నెంబర్కి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.